హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సెకండ్ సెమిస్టర్ యొక్క థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నా. ఇంతకుముందు డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ చూసాం. ఇప్పటి నుంచి కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ చూద్దాం. థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే, అన్ని కలిపి చెప్తాను ఒకే దగ్గర. సో కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏమేమి ఉన్నాయంటే, సెకండ్ సెమిస్టర్ సిలబస్లో యూనిఫామ్ ఆర్ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వన్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, గామా డిస్ట్రిబ్యూషన్, బీటా డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కాచో డిస్ట్రిబ్యూషన్. ఓకే, 6 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి చేస్తాను. ఈ వీడియోలో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ ఆర్ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్. డెఫినేషన్ వచ్చేసి, ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ కామా బి హ్యాస్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/b మైనస్ ఏ ఎప్పుడు ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అయినప్పుడు. అదర్వైజ్ ద probability density function of uniform distribution will become 0 is called uniform or a rectangular distribution with the parameters a and b. ఓకే, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ ఇది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్కి distribution function of uniform distribution. Okay, so fx of x equal to p of x less than or equal to x. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to x f of x dx. ఓకే, సో ఇక్కడ f of x అనేది ఏంటంటే ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏంది మనకి 1/b minus a into dx. ఓకే, సో ఇక్కడ ఇది 1/b minus a అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అది. సో దాన్ని నేను బయట రాసుకుంటా కాన్స్టెంట్ కాబట్టి 1/b minus a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to x. ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, 1 మిగులుతుంది, 1 into dx. ఓకే, 1కి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి x వస్తుంది. 1/b minus a ఇంటూ ఎక్స్ లిమిట్స్ ఏమున్నాయి, a to x. సో మనకి ఏమొస్తుంది, x మైనస్ a/b మైనస్ a. ఓకే, సో fx of x ఈక్వల్ టు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ x మైనస్ a/b మైనస్ a. ఓకే, సో ఇక్కడ మరి x ఈక్వల్ టు ఏ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు బి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతే కదా. ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, బి మైనస్ ఏ గెట్ క్యాన్సిల్, వీ గెట్ 1. సో 1 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాం అనుకోండి, 0 వస్తుంది. ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. నెక్స్ట్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఎట్లా డినోట్ చేస్తాం, మ్యూ ఆర్ ప్రైమ్. ఓకే, మ్యూ ఆర్ ప్రైమ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b x to the power of r into f of x dx. ఇంతే కదా. సో లిమిట్స్ a to b కదా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్. సో నేను a to b రాసాను. సో ఇక్కడ f of x ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రేషన్ a to b x to the power of r, f of x అనేది 1/b minus a dx. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఎట్లాగో బయటకు వచ్చేస్తుంది. 1/b minus a ఇంటిగ్రేషన్ a to b x to the power of r into dx. ఓకే, సో x to the power of r ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఏంది, 1/b minus a అలాగే ఉంటుంది. x to the power of r ఫార్ములా ఏంది, x to the power of r plus 1/r plus 1.
లిమిట్స్ ఏముంటాయి, ఏ టు బి ఉంటాయి. ఓకే, సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి ఒకసారి బి సబ్స్టిట్యూట్ చేయండి. అంటే బి పవర్ ఆర్ ప్లస్ 1 మైనస్ ఏ పవర్ ఆర్ ప్లస్ 1. ఓకే, డినామినేటర్లో ఈ ఆర్ ప్లస్ 1 ఒకటి ఉంటుంది, బి మైనస్ 1 ఒకటి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద నాన్ సెంట్రల్ మూమెంట్ ఫార్ములా అనమాట. బి పవర్ ఆర్ ప్లస్ 1 మైనస్ ఏ పవర్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1 ఇంటూ బి మైనస్ 1. సో ఇప్పుడు మనకి μ1 ప్రైమ్ కావాలి. μ1 ప్రైమ్ కావాలంటే ఆర్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే బి పవర్ 1 ప్లస్ 1 2 అవుతుంది. ఓకే, 1 ప్లస్ 1 మైనస్ ఏ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ఇంటూ బి మైనస్ 1. ఓకే ఓకే, సారీ ఇక్కడ బి మైనస్ 1 కాదు, ఏ ఉంటుంది. ఇక్కడ కూడా బి మైనస్ ఏ ఉంటుంది, ఇక్కడ కూడా బి మైనస్ ఏ. ఓకే, సో బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఆఫ్ బి మైనస్ ఏ. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, బి మైనస్ ఏ బి ప్లస్ ఏ బై 2 ఆఫ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ గెట్ క్యాన్సిల్. మనకు ఫైనల్గా μ1 ప్రైమ్ ఏమొస్తుంది, బి ప్లస్ ఏ బై 2. μ1 ప్రైమ్ అంటే ఏంది, మీన్. ఓకే, మీన్ ఆఫ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. మీన్ ఆఫ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ μ1 ప్రైమ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ బై 2. ఓకే, మీన్ అండ్ వేరియన్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీన్ ఆఫ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనగానే బి ప్లస్ ఏ బై 2 అనేటిట్లో. ఓకే, సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ μr ప్రైమ్ ఫార్ములా ఏంది, మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నాం మనం పేపర్ తిప్పకుండా ఉండడం కోసం అని చెప్పేసి. బి పవర్ ఆర్ ప్లస్ 1 మైనస్ ఏ పవర్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1 ఇంటూ బి మైనస్ ఏ. మనకి ఇప్పుడు ఆల్రెడీ μ1 ప్రైమ్ వచ్చేసింది, ఏంది, బి ప్లస్ ఏ బై 2. ఓకే, సో నెక్స్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ μ2 ప్రైమ్. μ2 ప్రైమ్ అంటే ఏంది, ఇక్కడ ఆర్ ప్లస్లో 2 పెడుతున్నాం అంతే. 2 పెడితే ఏమవుతుంది, బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై 3 ఆఫ్ బి మైనస్ ఏ అవుతుంది. సో బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటంటే బి మైనస్ ఏ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ బై 3 ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, సో బి మైనస్ ఏ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది, బోత్ గెట్ క్యాన్సిల్. ఫైనల్గా μ2 ప్రైమ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై, ఓకే, బి స్క్వేర్ బై 3 మిగులుతుంది. ఓకే, దిస్ ఈస్ μ2 ప్రైమ్. నెక్స్ట్ μ3 ప్రైమ్. μ3 ప్రైమ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలి, 3 పెట్టాలి. అంటే బి పవర్ 4 బై ఏ పవర్ 4 బై 4 ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, సో ఇక్కడ మరి మనం ఏం రాసుకోవచ్చు, బి స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్ బై 4 ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, సో ఇది మొత్తం కూడా బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ అవుతుంది. అంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, 4 ఆఫ్ బి మైనస్ ఏ. ఫైనల్గా మళ్ళీ మనం దీన్ని రాసుకోవచ్చు, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ రాయొచ్చు. అంటే బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4 ఆఫ్ బి మైనస్ ఏ. ఫైనల్గా మనకి బి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో బి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4. మనం ఇంతవరకు రాసినా పర్లేదు, దాన్ని మల్టిప్లై చేసి రాసినా పర్వాలేదు. ఓకే, మనకు ప్రాసెస్ అనేది తెలిస్తే చాలా, అంతే. ఓకే, సో నెక్స్ట్ μ4 ప్రైమ్. μ4 ప్రైమ్ అన్న యాజ్ ఇట్ ఈజ్ ఆర్ ప్లేసుల్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే బి పవర్ 5 మైనస్ ఏ పవర్ 5 బై 5 ఆఫ్ బి మైనస్ ఏ. యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఇట్లనే రాస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ద నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్
అన్నీ కూడా నేను ఒక దగ్గర రాస్తున్నా చూడండి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. μ1 ప్రైమ్ ఏమొచ్చింది, b ప్లస్ ఏ బై 2. μ2 ప్రైమ్ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై 3. μ3 ప్రైమ్ ఏమొచ్చింది, బి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4. μ4 ప్రైమ్ ఈక్వల్ టు బి పవర్ 5 మైనస్ ఏ పవర్ 5 బై 5 ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, సో సెంట్రల్ మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ మనం డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ లో ఫైండ్ అవుట్ చేసినట్లుగానే సేమ్ ఫార్ములాస్. μ1 ఈక్వల్ టు 0, μ1 ఆల్వేస్ 0నే కదా. నెక్స్ట్ μ2 ఈక్వల్ టు, μ2 అంటే మనం ఏమంటాం, μ2ని వేరియన్స్. μ2 ఈక్వల్ టు μ2 ప్రైమ్ మైనస్ μ1 ప్రైమ్ స్క్వేర్. సేమ్ ఇంతకుముందుకు మనం ఇక్కడ μ1 ప్రైమ్ μ2 ప్రైమ్ ఫైండ్ అవుట్ చేసాం, సో దాన్ని దీంట్లో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ μ3 అంటే μ3 ప్రైమ్ మైనస్ 3 μ2 ప్రైమ్ μ1 ప్రైమ్ ప్లస్ 2 μ1 ప్రైమ్ క్యూబ్. నెక్స్ట్ μ4 ఫార్ములా ఏంది, μ4 ప్రైమ్ మైనస్ 4 μ3 ప్రైమ్ μ1 ప్రైమ్ ప్లస్ 6 μ2 ప్రైమ్ μ1 ప్రైమ్ స్క్వేర్ మైనస్ 3 μ1 ప్రైమ్ పవర్ 4. ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి నాన్ సెంట్రల్ మూమెంట్స్ ని దీంట్లోకి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వేరియన్స్ మీన్ అండ్ వేరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడ వేరియన్స్ ఒక్కదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా, మిగతా మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఇది సింపుల్ గానే ఉంటుంది. ఇంకా మీన్ ఆల్రెడీ వచ్చేసింది కదా మనకి, μ1 ప్రైమ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ బై 2. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, వేరియన్స్ ఈక్వల్ టు μ2 ప్రైమ్ మైనస్ μ1 ప్రైమ్ స్క్వేర్. μ2 ప్రైమ్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై 3 వచ్చింది, మైనస్ μ1 ప్రైమ్ స్క్వేర్ అంటే బి ప్లస్ ఏ బై 2 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై 3 మైనస్ దీన్ని రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బై 4. ఓకే, మనకు దీనికి డినామినేటర్ 3 ఉంది, దీని డినామినేటర్ 4 ఉంది. ఫైనల్గా దీని ఎల్సిఎం 12 అవుతుంది. 12 అయితే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, అంటే 4a స్క్వేర్ ప్లస్ 4ab ప్లస్ 4b స్క్వేర్. దీన్ని మైనస్ని మల్టిప్లై చేస్తూ 3తో మల్టిప్లై చేస్తాను, అంటే మైనస్ 3a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. ఓకే, మైనస్ ఇక్కడ 2ab కాబట్టి మైనస్ 6ab అవుతుంది. ఓకే, సో ఇక్కడ 4a స్క్వేర్ల నుంచి 3a స్క్వేర్ పోతే a స్క్వేర్ మిగులుతుంది. నెక్స్ట్ 4abల నుంచి ఇక్కడ 6ab పోతే మైనస్ 2ab మిగులుతుంది. ఓకే, 4b స్క్వేర్ల నుంచి ఇక్కడ 3b స్క్వేర్ పోతే ప్లస్ b స్క్వేర్ మిగులుతుంది బై 12. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై 12 వచ్చింది. అంటే మనం ఏ రాసుకోవచ్చు దాన్ని, బి మైనస్ ఏ బై హోల్ స్క్వేర్, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 12. దిస్ ఈస్ ద వేరియన్స్. ఓకే, మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఆ తర్వాత క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కూడా. ఫస్ట్ వన్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఓవరాల్గా ఇదే వీడియోలో నేను చేస్తున్నాను. ఓకే, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ MGF. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నార్మల్గా దేంతో డినోట్ చేస్తాం, mx ఆఫ్ t ఈక్వల్ టు ఏం రాస్తాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e to the power of tx. సో ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ tx ఇంటూ f ఆఫ్ x dx. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ e to the power tx f ఆఫ్ x ఏంది 1/b మైనస్ a. f ఆఫ్ x అంటే డెన్సిటీ ఫంక్షన్ యొక్క లిమిట్స్ ఏంటి, a to b. ఇక్కడ a to b సబ్స్టిట్యూట్ చేసాం.
ఇంటూ డిఎక్స్. ఇది కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ బయట రాస్తా 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఈ టు ది పవర్ ఆఫ్ టీఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ టు ది పవర్ ఆఫ్ టీఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ అదే వస్తుంది, ఈ టు ది పవర్ ఆఫ్ టీఎక్స్ వస్తుంది. మళ్ళీ ఈ టీ పవర్ టీఎక్స్ని ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ చేస్తే బై టీ వస్తుంది. ఓకే, సో లిమిట్స్ ఏముంటాయి, ఏ టు బి ఉంటాయి. సో దీని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/b మైనస్ ఏ ఈ టు ది పవర్ ఆఫ్ టీబి మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ టీఏ బై టీ ఉంటుంది. అంటే ఫైనల్గా ఈ టు ది పవర్ ఆఫ్ టీబి మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ టీఏ బై టీ ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, this is the moment generating function of uniform distribution. Okay, so నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కానీ క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కానీ సేమ్ సిమిలర్గా ఉంటుంది. నేను ఇక్కడ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ రాస్తున్నా. ఏమొచ్చింది, ఈ టు ది పవర్ ఆఫ్ టీబీ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ టీఏ బై టీ ఆఫ్ బి మైనస్ ఏ వచ్చింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ దేంతో డినోట్ చేస్తాం, పైఎక్స్ ఆఫ్ టీ. పైఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఐటీఎక్స్. సేమ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లాగానే ఉంటుంది కానీ టీతో పాటు ఐ కూడా వస్తుంది, ఐటీ అని వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో మనం డెన్సిటీ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లిమిట్స్ వస్తాయి. ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీఎక్స్ 1/b మైనస్ ఏ డిఎక్స్. దీన్ని కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటున్నాం. ఇంటిగ్రేషన్ ఏ టు బి ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీఎక్స్ ఇంటూ డిఎక్స్. సేమ్ ఎక్స్పోనెన్షియల్ కాబట్టి సేమ్ అదే వస్తుంది. బట్ కింద ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఐటీ వస్తుంది, ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీఎక్స్ బై ఐటీ. ఓకే, లిమిట్స్ ఏ టు బి, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. 1/b మైనస్ ఏ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీబీ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీఏ బై ఐటీ. అంటే ఫైనల్గా ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీబీ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీఏ బై ఐటీ ఇంటూ బి మైనస్ ఏ. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. థర్డ్ వన్, క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ దేంతో చూస్తాం, కేఎక్స్ ఆఫ్ టీ. కేఎక్స్ ఆఫ్ టీ, కేఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంది, లాగ్ ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి లాగరిథం అప్లై చేస్తే వచ్చేదే క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మరి మనకి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏమొచ్చింది, లాగ్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ టీబీ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ టీఏ బై టీ ఆఫ్ బి మైనస్ ఏ వచ్చింది, అంతే కదా. సో అంటే మనకు నార్మల్గా లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే ఏం రాస్తాం, లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాస్తాం కదా, ఏ బై బి. సో లాగ్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ టీబీ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ టీఏ మైనస్ log of t of a minus b minus a. So this is the cumulant generating function of uniform distribution. మనం ఇప్పుడు మూమెంట్ జనరేటింగ్ నార్మల్గా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్కి ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ తెలుసుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం, నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం, అదేవిధంగా సెంట్రల్ మూమెంట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూపించా, మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సెంట్రల్ మూమెంట్స్లో మ్యూ2 ఒకటి ఫైండ్ అవుట్ చేసా, మ్యూ3 మ్యూ4 మీకు చేయమని చెప్పేసి ఇచ్చా. మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాం. జనరేటింగ్ ఫంక్షన్లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ చేసాం. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకా నెక్స్ట్ మనకి ఏముందంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఆఫ్ ద రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక్క టాపిక్ ఉంది, మీన్ డీవియేషన్ about mean of
రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్, అదే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్న రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ అన్న ఒకటే. ఓకే, సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటున్నాం. అబౌట్ మీన్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మీన్. ఓకే, సో దీనికి మనం ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ మీన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ మైనస్ మీన్ అంటే ఏంది? మీన్ దేంది? యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏంది? బి ప్లస్ ఏ బై 2 ఫైండ్ సబ్స్టిట్యూట్ చేసా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది? 1/b మైనస్ ఏ. సో ఇక్కడ లిమిట్స్ ఏమొస్తాయి? a to b వస్తుంది. సో ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి నేను బయట రాసుకుంటున్నా 1/b మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ a to b ఎక్స్ మైనస్ బి ప్లస్ ఏ బై 2 డిఎక్స్. సో నేను ఇక్కడ దీన్ని ఏమనుకుంటున్నా అంటే దిస్ టర్మ్ ని ఎక్స్ మైనస్ బి ప్లస్ ఏ బై 2 ఈ టర్మ్ మొత్తాన్ని కూడా టీ అనుకుంటున్నా. ఓకే, టీ అనుకుంటే దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది? డిటి ఈక్వల్ టు డిఎక్స్ వస్తుంది. అంటే డిఎక్స్ ప్లేస్ లో మనం డిటి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ దీన్ని చేంజ్ చేసాం, దీన్ని చేంజ్ చేసాం. నెక్స్ట్ లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకోవాలి. అప్పుడు టీ ఈక్వల్ టు లోయర్ లిమిట్, ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే లోయర్ లిమిట్, టీ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ ఏ బై 2. దీంట్లో ఎక్స్ ప్లేస్ లో ఏ పెడుతున్నా అంతే. ఓకే, సో 2a మైనస్ బి మైనస్ ఏ బై 2 అంటే ఏ మైనస్ బి బై 2. దిస్ ఈస్ ద లోయర్ లిమిట్ ఇది. నెక్స్ట్ హయ్యర్ లిమిట్ ఏంది? ఎక్స్ ఈక్వల్ టు బి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంది? టీ ఈక్వల్ టు బి మైనస్ బి ప్లస్ ఏ బై 2 అంటే 2b మైనస్ బి మైనస్ ఏ బై 2 అంటే ఏమొస్తుంది? బి మైనస్ ఏ బై 2. సో లిమిట్స్ కూడా చేంజ్ చేసాం. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ బి లోయర్ లిమిట్ ఏంది? ఏ మైనస్ బి బై 2 టు బి మైనస్ ఏ బై 2. ఇది మొత్తం కూడా ఏమైతే మోడ్ టీ డిటి మొత్తం కూడా ఫంక్షన్ మొత్తం కూడా టీలోకి తీసుకొచ్చాం. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ మాడ్ టీ అనేది ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఈ లిమిట్స్ చేంజ్ చేసుకొని మనం 1/b మైనస్ ఏ ఇంటూ 2 ఇంటూ ఇక్కడ లోయర్ లిమిట్ 0 అవుతుంది. b మైనస్ ఏ బై 2 మోడ్ టీ, మోడ్ తీసేస్తాం టీ. మనకి ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నది ఫార్ములా. మనం ఎప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. మోడ్ టీ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు 2 పెట్టుకొని 2తో మల్టిప్లై చేసి ఇక్కడ లోయర్ లిమిట్ అనేది 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ టీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? టీని ఇంటిగ్రేషన్ చేస్తే టీ స్క్వేర్ బై 2 వస్తుంది. లిమిట్స్ ఏముంటాయి? 0 టు బి మైనస్ ఏ బై 2 ఉంటుంది. ఇక్కడ 2కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 1/b మైనస్ ఏ లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అంటే ఇక్కడ 0 అయిపోయింది ఆల్రెడీ, ఓన్లీ ఇది ఒకటి ఉంటుంది. అంటే b మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్. ఓకే, b మైనస్ ఏ బై హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకి ఫైనల్గా? 1/b మైనస్ ఏ ఇంటూ b మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 అంటే 2 అంటే 4 వస్తుంది. ఇక్కడ 2 కూడా స్క్వేర్ ఉంది కదా. సో ఒక b మైనస్ ఏ క్యాన్సిల్ అవుతే మనకి b మైనస్ ఏ బై 4 వస్తుంది. ఓకే, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ మీన్ ఆఫ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు b మైనస్ ఏ బై 4. ఓకే, సో మనకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మెయిన్గా కాన్సెప్ట్స్ ఇవే ఉన్నాయి. ఏంటివి? డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ దాని డెఫినేషన్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, నెక్స్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్, సెంట్రల్ మూమెంట్స్. ఒకవేళ అడిగితే సెంట్రల్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ నుంచి మీన్ అండ్ వేరియన్స్ అడుగుతాడు. అదేవిధంగా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఆ తర్వాత మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఇక్కడతో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లేదా అదే రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.